హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న కళాకార్ స్టూడియోస్ గజానన కళాక్షేత్రం. మీరైతే విగ్రహాల రేట్ అయితే అడుగుతున్నారు. ఈ బ్యానర్లో అయితే వాళ్ళ నెంబర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాం. మీకు ఆ బ్యానర్లో అయితే నెంబర్లు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. గజానన కళాక్షేత్రంలోనే డిస్ప్లే విగ్రహాలు అయితే మనం అయితే వెళ్ళైతే చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి, లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ షెడ్లో విగ్రహాలు అయితే కావాలో మనకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ షెడ్లో విగ్రహాలు అయితే అప్లోడ్ అయితే చేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే గజానన కళా షెడ్లో అయితే ఒక విగ్రహం అయితే అప్డేట్ అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, హరహర మహాదేవ స్టైల్లో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. చూడండి సార్, ఈ విగ్రహానికి అయితే ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, కింద అయితే నందీశ్వరుడు, మూషిక, అలాగే ఇటు పక్క శేషనాగు, ఇక్కడ దేవుడు, చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. పైన అయితే హరహర మహాదేవ స్టైల్లో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే మెల్లో అయితే ఒక దండ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇది పుర్రెల దండ హైలైట్ ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే పైన అయితే సూర్య భగవాను అయితే ఇచ్చారు. వినాయకుడి స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ కోరుట్లలో ఏ షెడ్లో విగ్రహాలు కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీకైతే నోటిఫికేషన్స్ వస్తే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్లో అయితే విగ్రహాలు అయితే 12 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే దాదాపు లంబోదర బొజ్జ గణపయ్య టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే హైట్ వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెడల్పు వచ్చేసి నాకు తెలిసి దాదాపు 6 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ కూడా 100% ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు. కిరీటం మీద అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే సింపుల్గా వినాయకుడిని అయితే ఇచ్చారు. బొజ్జ గణపయ్య లంబోదర టైప్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్, అలాగే వినాయకుడి కాళ్ళ మీద అయితే ఒక జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. అదే విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ముందొచ్చి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరు నచ్చిన కలర్తో అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అవే విగ్రహాలు డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే అవైలబుల్లో ఉంటుంది మీరు వచ్చినప్పుడు అయితే. దానివల్ల మీరైతే మీకు నచ్చిన కలర్ని అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ షెడ్లో విగ్రహాలు అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, దాదాపు 14 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా నీట్గా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విగ్రహాన్ని అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ డ్రాగన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే డ్రాగన్ అటు ఇటు 2 డ్రాగన్లు అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చాలా ఇచ్చారు. చెవుల మీద అయితే కుందన్ వర్క్ చేశారు. అలాగే జ్యువెలరీ వర్క్ కిరీటానికైనా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే వేశారు. ఈ విగ్రహానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మార్చారు ఫ్రెండ్స్. చూడండి, రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. ఈ విగ్రహానికి మొత్తం సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్కి అయితే ఆ విగ్రహానికి అయితే మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ కలర్లు అయితే చేంజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. మీకు ముందుగా వస్తే మీకు నచ్చిన జ్యువెలరీ వర్క్ కలర్ అయితే మీరైతే డిసైడ్ అయితే చేసుకొని మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం కూడా ఆ సేమ్ విగ్రహం బ్యాక్గ్రౌండ్ దీనికి కూడా చేంజ్ చేశారు. చూడండి, దీనికైతే మీరు గమనించారా, ఇక్కడైతే సిల్వరు గోల్డ్ మిక్సింగ్ అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. చూడండి, కింద డ్రాగన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, అదే విగ్రహాన్ని బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. చూడండి, ఇటు పక్క అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు. అటు ఇటు వినాయకుడిని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే పైన అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. దాదాపు బ్యాక్గ్రౌండ్ వేసాక 22 ఫీట్స్ అయితే అయింది ఫ్రెండ్స్. విగ్రహం అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. అటు ఇటు అయితే 100% ప్యూర్ ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే తీసుకొచ్చారు గజానన కళా షెడ్లో అయితే. మీకు అలాగే మీకు ఏ షెడ్లో విగ్రహాలు కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, కిందట డ్రాగన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదే విగ్రహాన్ని అయితే 4-5 మోడల్స్లో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. షెడ్లో విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే శివుడు పార్వతీదేవిని అయితే ఇచ్చారు. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ శివుడి వెనకాల అయితే శూలంని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం తలపాకనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే క్రియేట్ అయితే చేశారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. దాదాపు 15 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్, అలాగే బ్యాక్గ్రౌండ్లో అమ్మవారికి
జ్యువెలరీ వర్క్, అలాగే శివుడికి జ్యువెలరీ వర్క్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. గజానన కళా షెడ్లో అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. అప్డేట్ అడిగారు కాబట్టి నేనైతే ఆ వీడియో అయితే తీసా ఫ్రెండ్స్. చూడండి ఇంకా కొద్దిగా అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది స్పీడ్గా. మనం వర్క్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మన శివుడు వినాయకుడు అయితే ఈ విగ్రహానికి అయితే ఒక కలర్ అయితే వేసారు ఫ్రెండ్స్. మనమైతే లాస్ట్లో అయితే చూసేద్దాం. కవర్ అయితే వేసారు, దానివల్ల నేనైతే లాస్ట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ షెడ్లో అయితే ఇంకా విగ్రహాలు అయితే చాలా అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా బయట ఉన్న విగ్రహాలకైతే వర్షం పడుతున్న కారణం వల్ల కవర్లు అయితే సార్ తీయలేకపోయినా, కవర్ ఉన్నా కానీ మనం నెక్స్ట్ అప్డేట్లో అయితే కవర్ అడిగి తీపిచ్చి అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇదే విగ్రహాన్ని అయితే కలర్ అయితే వేసి కవర్ అయితే వేసారు, వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి మనమైతే చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి బాయ్ ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.